42% బీసీ రిజర్వేషన్పై మనతో మాట్లాడడానికి ఎంపీ కృష్ణ గారు అడిగి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ వెళ్ళింది. గురువారం కానీ శుక్రవారం కూడా మాది పిటిషన్ తీసుకోవాలని కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసింది. ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఏమన్నా 2% రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా బంద్ కొనసాగుతుంది. ఈ ఉద్యమం కొనసాగుతుంది. బంద్ మాత్రం ఏది ఏమైనా బీసీల సత్తా చూపెట్టుకోవడానికి, బీసీలకు జరిగిన అన్యాయం మీద, అవమానం మీద మా సత్తా ఏంటిదో చూపించుకోవడానికి 18వ నాటి బంద్ జరుగుతుంది. ఇప్పటికీ అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పడ్డాయి. అన్ని కులాలు మూకుమ్మడిగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి, జాగ్ ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నారు. సైకిల్ ర్యాలీలు తీస్తున్నారు, బైక్ ర్యాలీలు తీస్తున్నారు, కాలేజీలు బైకాట్ చేసి ర్యాలీలు తీస్తున్నారు. ఈ విధంగా ప్రజల ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. ఇంతవరకు నేను చెప్పింది మీరు చూశారు. చాలా అన్యాయం. గతం ఎప్పుడైనా కోర్టులు, ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు బీసీలకే వ్యతిరేకం ఎందుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కోదండరాం సార్ తోటి కూడా మీరు మీటింగ్ చేశారు, మద్దతు కూడా తెలిపారు. ఏమన్నా సార్ అంటే మద్దతు తెలిపాడు. అంటే మీ అందరు కలిసి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు సార్? ఈ ఉద్యమం విషయం లోపల ఏ పార్టీ వెనకపోదు, పోతే బీసీలకు దూరం అవుతారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంటే 9th షెడ్యూల్లో చేర్చాలని కూడా అంటే జీవో 9 కూడా ఇప్పుడు కొట్టేసింది. చాలా మందికి అవగాహన లేక ఏదో మాట్లాడతారు. రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టాలి. దీనికి ఏది అన్నీ ఉన్నాయి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలనే క్లాజు యాడ్ చేస్తే అయిపోతుంది. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ ఇవన్నీ అర్థం కాక, అర్థం ఉండి లేక చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. మనకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ షెడ్యూల్ ఉన్నది, 9th షెడ్యూల్ ఉన్నదా? లేదు. వాళ్ళ రిజర్వేషన్లు పెట్టిన దగ్గర ఒక క్లాజు జనాభా ప్రకారం అని ఉంది. ఇక్కడ కూడా బీసీలకు భవిష్యత్తులో ఈ సప్లాన్ పెట్టినా, రిజర్వేషన్లు పొలిటికల్ పెట్టినా జనాభా ప్రకారం అని ఒక క్లాజ్ చేరిస్తే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల పాటు భవిష్యత్తులో రాజకీయ రిజర్వేషన్లు, అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టే వరకు ఎవరిని వదిలిపెట్టమేది మా వాటా, మా హక్కు, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు. దీని విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. అంతవరకు బీసీల పోరాటం జరుగుతుంది. బీసీల హక్కుల కోసం పోరాటం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ని రోజులు హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, మా పిల్లలు చదువుకోవాలని చెప్పి పోరాడినాం. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలను పెట్టి విజయం సాధించాం. అది సరిపోదు. రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ కులాల అన్ని రంగాల్లో ఈ అసమానతలు నిర్మూలిస్తాం. ఆ దోపిడి, ఆర్థిక దోపిడి, సామాజిక వివక్ష అన్నీ నిర్మూలించబడతాయి. కాబట్టి దీనికోసమే ఇక ముందు న్యాయం కోసం, ధర్మం కోసం, సమానత్వం కోసం జరిగే పోరాటంలో అన్ని కులాలు అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తారు. 2 రోజులు హైకోర్టులో వాదనలు విన్న హైకోర్టు చివరి రోజు, 2వ రోజు కూడా అంటే దాని మీద స్టే ఇచ్చింది. అంటే మొదటి రోజు కూడా మొత్తం పాజిటివ్గానే ఉండి, సెకండ్ రోజు అట్లా ఎందుకు అంటే ప్రభుత్వము సరైన విధంగా వాదించలేకపోయిందా? సెకండ్ రోజు కూడా పాజిటివ్గానే ఉంటుంది. తీర్పులు వాదనను బట్టి ఉంటాయి, న్యాయాన్ని బట్టి తీర్పులు ఉంటాయి, సందర్భాన్ని బట్టి తీర్పులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీవో రాజ్యాంగబద్ధంగా ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. కేవలం దీని మీద ఏదో ట్రెడిషన్, రిజర్వేషన్లు బీసీల కంటే కొట్టేయి, వ్యతిరేకం చేయి, స్టేయు. మీరు చూడండి, మండల్ కమిషన్ అప్పుడు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టేటప్పుడు రాజ్యాంగబద్ధత ఉంది, 15(4), 16(4) ఉంది, అయినా స్టే ఇచ్చారు. కాబట్టి బీసీల అంశం వచ్చిన ప్రతిసారి కోర్టులు, వ్యవస్థ అడ్డుకుంటున్నాయి. ఒక్కసారి బీసీలంతా కుతకుతలాడిస్తే, బీసీల బలం చూయిస్తే అప్పుడు వ్యవస్థలన్నీ భయపడతాయి. అయితే ఈ 18వ తారీఖు నాడు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా బంద్ పాటిస్తున్నాం. దానికి కోదండరాం సార్ కూడా మాకు మద్దతు ఇచ్చారంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు. అయితే అన్ని బీసీ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి బీసీల సత్తా ఏంటో చూపించినప్పుడే మనకు బీసీ రాజ్యాధికారం లభిస్తుంది. అట్లాగే బీసీలకు రిజర్వేషన్లు కూడా మనం దక్కించుకోగలుగుతామని కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, నాంపల్లి, హైదరాబాద్.